హాయ్ అండి, క్లాస్ 11లో ఫ్రీ హ్యాండ్తో మందార పువ్వులు ఎలా వేయాలో చూసేద్దాం. ఈ ఫ్లవర్స్ వేయడం కోసం బ్రష్ని సైడ్ బై సైడ్ ఇలా ఆరెంజ్ వైట్లో ఇలా డిప్ చేసుకోండి. హైబిస్కస్ కింద పెటల్ని ముందు స్ట్రెయిట్ లైన్ స్ట్రోక్స్, ఇటు అటు కామా స్ట్రోక్స్ తోటి స్ట్రోక్స్ ఇవ్వండి. ఎప్పుడైనా ఇలా ఫ్లవర్స్ వేసినప్పుడు మనం ఆ ఫ్లవర్ షేప్ ఎలా ఉంటుందో ఇమాజిన్ చేసుకుంటూ వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి. సైడ్ పెటల్స్ని ఇలా ఎస్ షేప్లో కర్వ్ తిప్పుకుంటూ వేసుకోండి. నేను ఈ ఫ్లవర్కి స్ట్రోక్స్ ఎలా ఇస్తున్నానో చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నాకైతే చిన్న క్లారిఫికేషన్ కావాలి. యాక్చువల్గా మీ ప్రాక్టీస్ ఎలా జరుగుతుంది? మీకు ఈజీగా అనిపిస్తున్నదా? ఈ క్లాసెస్ ఉపయోగపడుతున్నాయా మీకు? అసలు నేను మీరు చెప్పిన లైక్స్ కామెంట్స్ని బట్టే తెలుసుకుంటున్నాను ఈ ఫ్రీ క్లాసెస్ మీకు యూజ్ అవుతున్నాయా లేదా అని. కాబట్టి తప్పకుండా లైక్ చేసి కామెంట్ పెట్టండి. మీ రెస్పాన్స్ బట్టి నేను ఇంకా మంచి మంచి క్లాసెస్ కండక్ట్ చేయడానికి ఇన్స్పిరేషన్ వస్తుందండి. ఈ హైబిస్కస్ ఫ్లవర్ క్యాలిక్స్ని ఇలా కింద నుండి మీదకి స్ట్రోక్స్ ఇవ్వండి. స్పీడ్ పెంచి ఇంకొక ఫ్లవర్ కూడా వేయడం చూపిస్తున్నాను చూడండి. ఈ మందార పువ్వు మొగ్గల్ని కూడా ఇలా సింపుల్ స్ట్రోక్స్తో వేసుకోండి. ఈ బడ్స్కి ఇలా సెపల్స్ వేసుకొని స్టెమ్స్తో కనెక్ట్ చేయండి. ఆల్రెడీ క్లాస్ 6లో మీకు ఈ మందార పువ్వు లీవ్స్ చూపించాను కదా, అవి కొంచెం పెద్దగా వేసుకోండి. క్లాస్ 6 వీడియో మీరు ఇంతవరకు చూడకపోతే ఒకసారి చూసి ప్రాక్టీస్ చేసుకోండి. ఈ ఫ్లవర్కి చిన్నగా అవుట్లైన్ కోరల్ రెడ్తో వేస్తూ హైలైట్ చేయండి. ఇలా అవుట్లైన్ ఇవ్వడం వలన పెటల్స్ సపరేట్ అయి డీటెయిల్డ్గా కనిపిస్తుందండి. అలాగే ఫ్లవర్ మధ్యలోంచి వెళ్ళే స్టైల్ని గోల్డెన్ ఎల్లోతో వేసుకోండి. దాని మీద కోరల్ రెడ్తో పోలెన్స్కి చిన్న చిన్న డాట్స్లా పెట్టుకోండి. ఇలా డాట్స్లా ఇలా పెట్టుకుంటే చాలా న్యాచురల్ లుక్ వస్తుందండి. లీవ్స్ని ఇండియన్ రెడ్తో వెయిన్స్ వేస్తూ హైలైట్ చేయండి. డ్రెస్ మీద కానీ శారీస్ మీద కానీ ఈజీగా వేసుకునేటట్లు చక్కగా హైబిస్కస్ ఫ్లవర్స్ నేర్చుకున్నాం కదా. రేపు ఇంకొక మంచి ఫ్లవర్తో కలుద్దాం. అంతవరకు సెలవా మరి.